హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. హాయ్. సిగ్గుపడుతున్నాడు కుర్రాడు. లాస్ట్ వీడియోలో చూసిన డంపరే ఈరోజు కూడా తోలబోతున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో ఏంటంటే లోడు కాకుండా ఎంటీ తోలాము. ఇప్పుడు లోడ్ జిఎస్బి తోలుతామన్నమాట. రోడ్లు ఎవ్వరం అంతా చూడండి, ఎంజాయ్ చేద్దాం. మనోడు ఏంటంటే జేసీబీ హెల్పరు. మనం ఏదో ఆపత్కాలే అంటే ఎవరు లేరని చెప్పి తోలుతున్నాం, కానీ ఆయిల్ గీళ్ళు పోయాలంటే మన వల్ల కాదు. ఏదో తోలుతామంటే సరదా తోలుతాం పర్ఫెక్ట్గా, కానీ చెప్తారు నాకు, అంతేగాని ఆయిల్ పట్టుకోవాలా అంటే కుదరదు. కావున మనవాడే ఆయిల్ పడతాడు, వేరే హెల్పర్ బండికి నాకు హెల్ప్ చేస్తాడు, అంతే. ఇంకా చూద్దాము గాయస్. ఇప్పుడే ఆయిల్ కొట్టించుకున్నాము, అయిపోయింది. మొదలు పెడదాము మన జర్నీ. జస్ట్ ఏం లేదు, ఆ జేసీబీ వెళ్ళిపోగానే మనం మెల్లగా ఫాలో అవుతే వెళ్దాం క్రషర్ కాడికి. ఏమంటారు? టాటా అండి, బంగారం ఏం ఉండదు. టాటా అయితే పవర్ అంతే అనుకుంటా. సేమ్ నిన్నట్లాగానే ఈ చెడా ఎక్కాలి. చెడా అంటే చెప్పాక మెరక ఫుల్, అదిగో ఎంత మెరకో చూడండి. కంటిన్యూ చేద్దాం జర్నీ. అలా వెళ్ళి క్రషర్కి వెళ్ళి నేను చూపించా ప్లాంట్ అండ్ మిషనరీ క్రషర్ అని. అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుని మళ్ళీ ఇదే రూట్లో వచ్చి 0 కిలోమీటర్కి వెళ్ళాలి. 10 కిలోమీటర్ల జర్నీ అంతే. ఓకే, మరి ఉంటాను. ఫుల్ అడ్వెంచర్గా ఉంటుంది జర్నీ. డోంట్ మిస్. ఓకే, ఏమండి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి న్యాచురల్ జిఎస్బి లోడ్ చేయాలి. న్యాచురల్ జిఎస్బి అంటే కొంచెం మట్టితో పాటు చిన్న చిన్న కంకర వస్తుంది. అండ్ అక్కడ చూసుకుంటే మీరు లాంగ్లో ఎంత అదిగో లాంగ్ మొత్తం ట్రాఫిక్కే. నా బండి అసలు చూడండి. దేఖో, చూసారా? అదే ఉంటుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ లోడ్ చేసుకోవాలి. వర్షాకాలం అక్కడ మీకు చీమల్లా కనపడతాయండి లారీలన్నీ, చీమల్లాగా. అర్థమైంది? ఆ చివరి నుంచి ఈ చివరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో కనుక్కోండి. 6 కిలోమీటర్లు ఉంటుంది. అర్థమైందా? ఆ చివరిది 18, అది 12, 11 + 500, 6.5 కిలోమీటరు. మామూలు నరకం కాదు అస్సలు. బండి ఇరుక్కుపోతాయి, పెద్ద బోధు. 5 అడుగులు మా బురద. ఈలాడికి వెళ్తున్నారు తోపులు. బస్సుగాయా. అదే విషయం. ఇప్పుడు 0 అంటే సెంటర్ వైపు వెళ్ళి మరం సెంటర్ వైపు జిఎస్బి అన్లోడ్ చేయాలన్నమాట నా బండిలో. ఓకేనా? అమ్మో, ఏందా అలా పడిందిందా జేసీబీ. 30 ఫ్రేమ్స్లోనే తీస్తాను, కొంచెం ఇదిగా ఉంటుంది చూడండి. ఇంకా క్వాలిటీ కావాలంటే అప్గ్రేడ్ చేయమని చెప్తే అప్పుడు 60 ఫ్రేమ్లో తీస్తాను. కొంచెం క్వాలిటీ బాగుంటుంది, శాచురేషన్ అదంతా కాంట్రాస్ట్. అయితే బై ద వే ఎలా ఉంది ఈ లొకేషను? అద్భుతం కదా? అలాగే ఉంటుంది. అటు వెళ్ళమన్నారు ఈరోజు, నా వల్ల కాదు. ఉన్నదా అసలు డ్రైవర్ ఎవ్వలేడు. మేమే 2-3 ఆపరేటర్లను పెట్టుకుని రోడ్ క్లియరెన్స్లో మెయింటెనెన్స్లో భాగంగా మేనేజ్ చేస్తున్నాం. అయితే నా బండి వచ్చు కదా అని చెప్పి ఇచ్చారు, అంతే. విషయం ఏంటంటే NH2 అటు దీమాపూర్ నుంచి ఇంఫాల్ వెళ్ళే హైవే డిస్టర్బ్ అవటం వలన, అంటే ఈ బెడ్ ఉందా, ఈ బెడ్ కట్ అయిపోయి లోయలోకి వెళ్ళిపోయింది. ఇంకేం వెళ్తాయి నా బొందా? అర్థమైందా? ఆ మిగతా ఉన్న 2-3 మీటర్ల విడుతులో ల్యాండ్ స్లైడ్ వచ్చింది. ఇంకేం వెళ్తాయి అని చెప్పి పెరన్ మీదుగా ఈ రోడ్లో కలిసిద్ది. దీమాపూర్ దగ్గర ఉన్న పెరన్ మీదుగా ఈ రోడ్లో కలిసి ఈ మరం వచ్చి ఇంక మనం వెళ్ళే రూట్లో నుంచి వెళ్ళి ఇంఫాల్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందిగా? మీకు మ్యాప్లో చూపిస్తాను క్షుణ్ణంగా. అదే విషయం. మామూలు వెదర్ కాదు అసలు. ఈ వ్యాలీ చూడండి, భయంకరమైన వ్యాలీ. అంతేలే, తప్పదు కష్టాలు. ఎవడెవడో లేబర్ నా కొడుకు మాటలంటారు, ఆడికి అసలు ఆకు తెలియదు. అధికారం కోతి కొబ్బరి చెప్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోతి చేతి కొబ్బరి చెప్పిస్తే అలాగో. ఓకే, చూద్దాం. అదిగోండి, ధమా అని అదురుతుందా? ఎర్ర జేసీబీయోడే న్యాచురల్ జిఎస్బి లోడ్ చేస్తాడు. అదిగో న్యాచురల్ జిఎస్బి లోడ్ చేస్తాడన్నమాట. బా అలా వెళ్ళి అక్కడ నుంచి మట్టి అంటే జిఎస్బిని, న్యాచురల్ జిఎస్బి అంటే ఏంటంటే గ్రాన్యులర్ సబ్ బేస్ అంటారు టెక్నికల్లో. దాన్ని అలవాటు ప్రకారంగా న్యాచురల్ జిఎస్బి అంటారు.
కానీ దీన్ని ఏమంటారో మామూలుగా టెక్నికల్ లాంగ్వేజ్ నాకు తెలియదు, అర్థం కాదు. అండ్ ఆ ట్రాఫిక్ అయితే మాత్రం ఇప్పుడల్లా క్లియర్ అయ్యేలా లేదు. నిన్న మధ్యాహ్నం ఆగిపోయింది, ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. ఒకదానికొకటి కలెక్టర్ లెవెల్ నుంచి ప్రెషర్ ఉంది తెలుసా మీకు? కలెక్టర్ లెవెల్ నుంచి ప్రెషర్. అంటే ఈ కొండల్లో లైఫ్ ఈజీ కాదు బ్రో. లైఫ్ ఎట్ మణిపూర్ ఈజ్ నాట్ ఈజీ బ్రో అన్నట్టు, రియల్లీ నాట్ ఈజీ బ్రో. కుదిరితే ఆ స్పాట్కి కూడా వెళ్ళి ఒకసారి చేద్దాం వ్లాగ్. ఓకే, సరే మరి లోడ్ గేర్ వేద్దాం ఫస్ట్ గేర్ వేసి చూద్దాం. ఆగండి, ఎక్కుద్దా ఎక్కదో. హ్యాండ్ బ్రేక్ తీసాను. అండ్ జై శ్రీరామ్. టాటా ఎక్కిద్రా, టాటా ఫస్ట్ గేర్ ఏంటి ఎలా అయినా ఎక్కిద్ది. అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలండి, వ్యవహారాలు చేయకూడదు. ఈడ రోడ్డు ఏడ ఉంది చూడండి, అసలు రోడ్డు ఏమన్నా ఉందా? మామూలుగా లేదు కదా చూడండి, అసలు ఆ రోడ్డు ఏమైనా ఉందా? పోలీసులు ఆ వ్యవహారం. సరే, పోలీసు బాబాయిలు ఏమో ఇక్కడ కూర్చున్నారు, హాయ్ హలో చెప్దాము. లోడ్ కదా కొంచెం ఇదిగా ఉంటుంది. అబ్బో పక్కెళ్ళిపోద్ది, జారేస్తుంది, లోడు ఉరిగిపోద్ది, మామూలుగా ఉండదు. హాయ్ వ్లాగ్. అదా అసలు రోడ్డు ఏమైనా ఉందా? రోడ్డు లేదు చూడండి, డేంజర్. నిన్న వచ్చిన రూటే మళ్ళీ క్యాంప్ నుంచి స్టార్ట్ చేద్దామే కొత్తగా. అబ్బో శక్తిమాన్ వస్తుంది, శక్తిమాన్. రోడ్ లేదు, ఏమీ లేదు. అబ్బో జార్జ్, అది శక్తిమాన్. 100 సంవత్సరాలు ఆ బండికి, 100 సంవత్సరాల పైనే. బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు ఉపయోగించేవాళ్ళండి శక్తిమానుల్ని. ఏమనుకున్నారు? మా ఓసీ సాబ్ ఇక్కడ ఉన్నాడు. ఓసీ అంటే ఇన్స్పెక్టర్, సిఐ గారిని ఇక్కడ ఓసీ అంటారు, ఆఫీసర్ ఇన్ఛార్జ్ అంటారు. ఎక్కుతున్నాయిరా బళ్ళు, వదిలారు, ట్రాఫిక్ వదిలారు, మామూలుగా కాదు. సైడ్ అరుగో మరాం పోలీసులు, మణిపూర్. హాయ్ అదన్నమాట విషయం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 4వ గేర్లో ఉంది, అయినా అధిరోహిస్తుంది. ఇదొక కన్స్ట్రక్షన్లే, వేరే కాంట్రాక్టర్. అనుకుంటా. ఆ రోడ్డు ఏడుంది అసలు? రోడ్డు ఏది? నో రోడ్ ఎట్ ఆల్, నో రోడ్ ఎట్ ఆల్. అంతే ఇక. అంట నేను చూపిలా. ఇప్పుడు ప్లెజెంట్ గా ఉంది కాబట్టి వాతావరణం కనపడుతుంది, లేదా అసలు ఇలా కూడా కనపడదు. ఫుల్ మంచి మణిరత్నం గారి సినిమాలో ఉంటుంది, గీతాంజలి, రకరకాల రోజా, అలా రొమాంటిక్ నేచర్ ఇక్కడ. అది అని అంటా కదా, అది కొంచెం ఇరిటేషన్గా ఉండొచ్చు. బట్ ఏం చేద్దాం, మాట్లాడుతూ ఉంటే సైడ్ ఆపరారే బొసా. సర్లే, వచ్చాము ఇక్కడికి, కలుద్దాం తర్వాత క్రషర్ దగ్గర. ఓకే.
అసలు ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎలా కనపడుతుందో. మెరక దిగి మళ్ళీ మెరక ఎక్కుతాము, అదిగా కనపడతలా, అది అలా జస్ట్ అలా దిగి మళ్ళీ వెంటనే ఎక్కేస్తాము. అదన్నమాట విషయం. లోడ్లో ఉన్నప్పుడు యాక్షన్ చేయకూడదండి. ఎందుకు చేయకూడదయ్యా అంటే చాలా ఇదవుద్ది, బండి కంట్రోల్ అవ్వదు లోడ్లో ఉన్నప్పుడు. ఓకే, జస్ట్ ఇలా ఎలా ఏమన్నా హైలైట్స్ ఉంటే చూపిస్తా, కానీ పద్దాక అంటే బోర్ కొట్టిద్ది, లాంగ్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఈ వీడియో కొంచెం లాంగే ఉంటుంది, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా లేదా చూస్తానికి చెప్పండి. లేకపోతే ఇట్స్ ఓకే, నా మెమరీలో భాగంగా ఇన్స్టాగ్రామ్లో ఎలా అప్లోడ్ చేసుకుంటానో అలాగే యూట్యూబ్లో భావించి ఊరుకుంటాను, ఏం చేయను. రైట్, మరి ముందు ముందు ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే చూద్దామే. టాటా చూడండి అసలు అని ఇరక్కూడదు ఇరక్కూడదు ఇరక్కూడదు, ఆర్పిఎం తగ్గకూడదు తగ్గకూడదు తగ్గకూడదు. టాటా పవర్ చూపించాలి, ఇక్కడ పవర్ చూపించాలి. 5వ గేర్లో ఉంది, డబుల్ న్యూట్రల్ 5వ గేరు. మాకు నా ప్రెస్టేజ్ అంటే నా పరువు తీయొద్దు, బాగా పొగుడుతా టాటాని. అది చూసారా, వేరే భారత్ బెంజో మహేంద్రానో లేలాండ్ అయితే 2వ 3వ గేర్లో ఎక్కుద్ది, అది కూడా చాలా స్ట్రగుల్ అవుద్ది అనుకుంటా. మా వాడు 5లో పెట్టా, ఇదిగోండి 5లో పెట్టాను, అయినా కూడా అల్లాడిచ్చాడు. చూడండి ఎలా ఎక్కాడు. అండ్ ఆ లొకేషన్లో చూసారా, బాగున్నాయి కదా వ్యాలీస్. అటు వెళ్తేనే అసలు అబ్బో ఏందండి అది 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 ఎక్కేసింది, ఎంత పెద్ద మేరకైనా ఎక్కిద్ది. ఇప్పుడు తగ్గిందిలే, ఇప్పుడు 3 అదిగా అని. ఆర్పిఎం అంటే సౌండ్ కూడా ముద్దుగా చేస్తుంది, ఇది వేరే సౌండ్ లాగా వేరే ఆర్పిఎం లాగా గలీజ్గా మా చేయదు అని. అదిగా చూడండి ఎలా అరుస్తుందో అని. ఐ లవ్ ద టర్బో సౌండ్. అబ్బో అబ్బో, సరే మరి. అదిగా 5 డబల్ న్యూట్రల్ కదా. డౌన్లో ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకూడదు, అది మర్చిపోకండి. డౌన్లో ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకూడదు లోడ్లో ఉన్నప్పుడు, అసలే తోసిద్ది బర్రక్కమని. దీనికి ఇంజిన్ బ్రేక్ ఆన్లో ఉంది, జస్ట్ బ్రేక్ తొక్కితే చాలు, అది ఇంజిన్ బ్రేక్ అదిగా యాక్టివేట్ అయిపోద్ది ఆర్పిఎంని బట్టి. ఓహో యాక్చువల్ జిఎస్బి కదూ. లోడ్లో ఉన్నప్పుడు చాలా ఇదిగా తోలాలండి, జాగ్రత్తగా. అదిగా అది బ్రేక్ వేస్తాను యాక్టివేట్ అయ్యి చూడండి, అదిగో ఒక రకమైన సౌండ్ వస్తుంది చూసారా. లోకోస్లో అయితే రీజనరేషన్ బ్రేక్స్ అంటారు, డైనమిక్ బ్రేక్స్. ఇంజిన్ కంట్రోల్ చేస్తుంది, అది ఇంజిన్ని వెనక్కి తిప్పుద్ది. ఎలా ఇప్పుడు మన ఫ్లైట్లో కూడా రివర్స్ థ్రస్ట్ అంటారు చూసారా, అలాంటిదే అనుకోండి. కాకపోతే అదేమో ఏరో డైనమిక్స్, ఇదేమో మోటార్ మెకానికల్, అంతే తేడా. జాగ్రత్తగా ఉండాలి. అండ్ చూడండి మంచి రోడ్డు చెడిపోయింది చండాలంగా. ఇక్కడ మాట్లాడుకుంటా ఆర్పిఎం ఎక్కువైపోయి స్పీడ్ ఎక్కువైపోయి ధడక్కని దింపామంటే పట్లు ఎరుగుతాయి. అంటే ఏంటి, సస్పెన్షన్ ఇవి ఉంటాయి కదా కట్టలో, అవి ఇరిగిపోతాయి. తర్వాత ఒక డౌన్ ఉంటుంది, డౌన్ దిగి మళ్ళీ వెంటనే అప్పెక్కాలి, అది చూపిస్తాను ఆగండి. ఇక్కడే కాదు కొంచెం ముందు మా క్యాంపు దాటాక ఇక్కడికి వచ్చాము. నేను తెలుసుగా ఈ స్పాట్ మా జలపాతం స్పాట్. నేను స్నానం చేస్తూ ఉంటాను. ఫస్ట్లో అసలు ఫస్ట్ స్నానం చేసింది కూడా ఇక్కడే నేను ఈ కంపెనీకి వచ్చాక. ఎందుకంటే ఇష్టం నాకు నేచర్లో స్నానం చేయడం అంటే, అసలు పిచ్చ అంతే పిచ్చ. అబ్బో అబ్బో అసలు ఆ రోడ్డే ఉందండి. ఆగరే ఆగరే, బళ్ళు మామూలుగా డేంజర్ అయ్యా బాబు. గాయ్స్ మా క్యాంప్ పైకి వచ్చేసామన్నమాట. ట్రాఫిక్ ఫ్లో ఎక్కువైపోయింది కాబట్టి ఆషామేసికి చేయట్లా.
లేదంటే ఇంకా నీట్గా చేసేవాడిని ఫ్రీగా. అదే మా క్యాంప్ కింద. నా రూమ్ వచ్చేసి అబ్బో ట్రాఫిక్ మామూలుగా లేదురా. రారా నీయరా. నా రూమ్ వచ్చేసి పారాపా. అరే నేను నా స్కార్పియో ఛానల్ అయిందే 1504. ఇందులో నా స్పీకర్ ఉందో లేదు చూద్దాము. అండ్ అదిగో అది నా రూము వెనక బిల్డింగ్. మా మమ్మీ షాప్. బాయ్ నా స్పీకర్ ఉందా లేదా ఎందుట్లో వచ్చేటప్పుడు చూద్దాము. ఇప్పుడు ఆపకూడదులే. అదిగో డౌన్, ఇదంతా డౌనే. ఇప్పుడు ఏం చేయాలంటే లో గేర్లో దించుకుని, అది అలా లో గేర్లో దింపుకుంటా. ఇంజిన్ బ్రేక్ ఆన్లోనే ఉంది కాబట్టి యాక్షన్ చేయకూడదు, ఎందుకంటే రోడ్డు బాగాలేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంజిన్ బ్రేక్ మీద ఆపుకోవాలి. ఏం చేయాల్సిన కానీ బండి ఆగిపోయింది. మళ్ళీ యాక్సిలేటర్ నొక్కితే ఆగిపోయింది. మళ్ళీ బ్రేక్ నొక్కగానే ఇంజిన్ బ్రేక్ యాక్టివేట్ అయ్యిద్ది. అది విషయం. అబ్బో అసలు ఏమీ లేదండి. రోడ్డు చాలా డేంజర్గా ఉంది, చాలా డేంజర్. అదిగో ఈ ఒక్కటి పాస్ అవ్వనివ్వండి, మళ్ళీ చేస్తాను. ఎలా పడితే అలా చేయకూడదు కాబట్టి. డౌను. అమ్మో ఒకటి గేరు, ఒకటో గేరు. అసలు ఏముందండి రోడ్డు, ఏమీ లేదుగా. అసలు ఏమీ లేదు రోడ్డు. ఉరి ఉరి అంటుంది మన ఆర్పిఎం ఏమో, మన బేబీ ఏమో అంటాం. ఇప్పుడు ఇది దిగుతామా? రెండే వేద్దాంలే. ఇది దిగంగానే మళ్ళీ వెంటనే హైట్ ఉంటుంది, వెంటనే హైట్, వెంటనే చెడాయి. అదిగో ఇంజిన్ బ్రేక్ మీద నీట్గా ఆరాంగా దింపుకోవాలి. పద్దాక బ్రేక్ మీద ప్రెషర్ పెట్టామనుకోండి, డ్రమ్ములు లైనర్లో హీట్ ఎక్కిపోయి బ్రేకులు ఆగవు, ఎఫిషియెంట్గా వర్క్ చేయవు. ఆగుతాయి కానీ మన క్యాలిక్యులేషన్ మించి ఆగుతాయి లేట్గా. అమ్మో అమ్మో పర్లా మెల్లగా వెళ్తామేమో ఉత్తమం. అసలు ఇక్కడ ఏముంది, అసలు రోడ్డు ఏముంది చూడండి. అసలు ఏమన్నా ఉందా రోడ్డు? నథింగ్, అసలు నథింగ్ రోడ్డు. అంటే ఇప్పుడు 3 వేద్దాం. 3 అయినప్పటికీ ఇది డేంజరే డౌన్లో. పర్లేదులే, BS6 కాబట్టి ఇంజిన్ బ్రేక్ మీద అలా ఆపుకోవచ్చు. కానీ వీడియోలు బోడియోలు తెస్తే నాటకాలు వేయకూడదు. అది ఇంజిన్ బ్రేక్ మీద ఆగుతుంది. మీకు లొకేషన్ చూపిస్తా బండి పాస్ అవ్వగానే కారు. అదిగోండి అలా దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. అది అలా ఎక్కుతా వెళ్ళాలి. అక్కడ ఇంకొక టౌన్ ఉంది చూసారా? అస్సలు 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 చాలా చాలా ఇదిగా ఉంటుంది. అదిగో మళ్ళీ డౌన్. ఆ డౌన్లో ఇంకొక డౌన్. అయ్యో మళ్ళీ అక్కడి నుంచి చడాయి పైకి ఎక్కాలి. అక్కడ ఓ జలపాతం ఉంటుంది చిన్నది. జలపాతం అంటే ఓ జాగ్ ఫాల్స్, నయాగరా ఫాల్స్ లాగా పైనుంచి మరవు. అక్కడక్కడే కింద నుంచి అది కనపడతా చూపిస్తాను. ఆగండి 4 వేద్దాం. 4లో గుడ్ మంచి అంటే పట్టుద్ది. ఇంజిన్ కూడా పట్టేస్తుంది, నీట్గా ఉంటుంది బండి. ఇంజిన్ పడతామంటే సపోర్ట్ చేసిద్దని. అది 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 సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్. ఇక్కడ మాత్రం 4 వద్దమ్మా సరోజ. ఎందుకు వద్దు సరోజ అంటే 2 వేసుకున్నా ఉత్తమమే. 2 వేద్దాంలే. ఎందుకంటే అసలు చూడండి ఎలా ఉందో స్టీప్, అనీవెన్గా ఉంది రోడ్డు. చాలా డేంజర్, చాలా డేంజర్. ఇప్పుడు చెప్పండి, బెస్ట్ ట్రక్ వ్లాగా కాదా ఇది? అఫ్ కోర్స్ బెస్ట్ ట్రక్ వ్లాగే అవుద్ది. అమ్మో 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 అమ్మో. అదిగా మర్చిపోయాను చూపించటం. అమ్మో అమ్మో అమ్మో. అది
గేర్ మారుస్తున్నాను అది అని అయితే చెడ ఎక్కుతుంది. ఇప్పుడు చూసారా, దిగి ఎక్కుతుంది మళ్ళీ. ఇప్పుడు 4. అసలు ఇదంతా బ్రహ్మాండమైన రోడ్ అండి. 5లోనో 4లోనో ఎక్కించే వాళ్ళమే, బ్రహ్మాండంగా వెళ్ళిపోయే వాళ్ళం పైకి సమ్మనుకుంటా. యాక్సిలేటర్ కాలేజ్ తొక్కు పెట్టుకుంటే ఎక్కేసేది బండి. టాటా అయినా, లేలాండ్ అయినా, మహేంద్ర, భారత్ బెంజ్లు అయినా. మళ్ళీ గలీజ్ రోడ్ల దగ్గర చూపిస్తానే. ఇప్పుడు చూడండి, బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కాలి, ఎక్కుతా ఉండాలి. ఆ కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ గలీజ్ రోడ్ వచ్చి అక్కడ చూద్దాము. జస్ట్ ఒక 100 మీటర్లు కూడా ముందుకు వచ్చిన తర్వాత, అంతేనా, 100 మీటర్లు కూడా ముందు రాలేదు. అండ్ ఈ స్ట్రెచ్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా చాలా మంచి రోడ్డు. ఒకప్పుడు ఇదే అసలు ఫస్ట్ డేంజరస్ ల్యాండ్ స్లైడింగ్ ఏరియా. ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా అర్థం అవట్లేదు. దేవుడా, బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఒకటేసుకుని మూవ్ చేసుకోవటం బెస్ట్. వాటర్ చూడండి, అండ్ ఇది చూడండి అసలు ఎలా ఉందో. ఓహో ఓహో ఓహో, అబ్బో, ఉత్సాహపడిద్ది బండి కనుక ఒకవైపు వంగితే ఖచ్చితంగా భయం వేసిద్ది, వాడు ఎంత లావు డ్రైవర్ అయినా సరే. అబ్బాబ్బాబ్బాబ్బా, అమ్మా, వీడియో కాబట్టి తీస్తున్నా కానండి, లేదంటే అసలు తీసేవాడిని కూడా కాదు. మంచి రోడ్డు కాబట్టి, థ్రిల్లింగ్ రోడ్స్ కాబట్టి. అస్సలు 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 ముందు ముందు చూడాలి ఇంకా. ఇది కూడా ఒక రకమైన చెడాయే. చెడాయి అని చెప్పాక మెర్రక్క ఒక 200 నుంచి అంతేలే, 200 నుంచి 250 మీటర్ల తర్వాత 6వ కిలోమీటర్ ఇస్ ఫేమస్ ఫర్ తెలుసుగా మందు దుకాణాలు. అండ్ హెన్స్ ఎస్, ఇయే మందు దుకాణాలు. ఇది ఈ మధ్య డెవలప్ చేశారులే కానీ పోయిన సంవత్సరం లేదంటే అసలు ఇక్కడ ఏమీ ఉండేవి కాదు. జస్ట్ అది ఆ ఇంటి ప్లేస్లో ఆ దుకాణం లాంటిది ఒకటి ఉండేది చిన్నది. అండ్ కొంచెం దాని ఆపోజిట్లో ఒక దుకాణం ఉండేది. అబ్బో అబ్బో, ఒకటే వేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అదిగా ఇది అలా దిగి అలా ఎక్కి మళ్ళీ ఇది కూడా చెడాయే, చూసారుగా. అరుస్తుంది టాటా బాగా. చెడా ఎక్కించాలి మరి. మూడు అది 4. ఓహో, అదిగో ఆ కొండ చివరి నుంచి వస్తున్నాము. అదిగా అక్కడి నుంచి, అదిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అబ్బాయి చూడండి, ఇలాంటి చోట్లేనండి మైలేజీలు దొబ్బేది. అదిగా అలా దించుకుంటా మళ్ళీ మళ్ళీ ఆ టైంలో మోసం విరిగిపోద్ది. మోసం అంటే ఏంటంటే ఇంజిన్ ఆర్పిఎం డౌన్ అయిపోయి ఆగిపోద్ది బండి. ఇప్పుడు అవలేదులే, మెల్లగా దింపాను. సినారియోస్ చెప్తున్నా. కానీ ఇది కూడా ఒక చెడాయే, చూసారా. ఓ 2వ కిలోమీటర్ 3వ కిలోమీటర్ దాకా చెడాయి ఉంటుంది. 7వ కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్లు అటు ఇటుగా చెడాయి. అలా ఉంటుంది వ్యవహారం టాటా ట్రక్స్తో. అండ్ ఛాలెంజింగ్స్ ఉంటాయి, అంత ఈజీ ఏం కాదు, చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి.
అసలు బాబోయ్ 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 బాబోయ్, అది ఆ ముందు రోడ్డు చూడండి ఎంత చండాలంగా ఉందో. ఎంటీ అంటే ఎలాగోలా వచ్చేసిద్దండి. లోడ్ అయితే మాత్రం కొంచెం కష్టం. ఇదే పరిస్థితి అమ్మా మరి నాగాలాండ్ అదంతా NH2 ఇంతకన్నా ఘోరం. ఆ బళ్ళంతా ఒక్కసారిగా హ్యూజ్ ట్రాఫిక్ అంతా డైవర్ట్ అవుతుంటో ఈ మంచి రోడ్లు కూడా చెడిపోయినాయి. దానికి తోడుగా వాన, కుంభవృష్ట వాన, అసలు మామూలుగా కాదు. కుంభవృష్టిగానే ఏదో అంటారు, వాట్ ఎవర్ హెవీ రైన్ఫాల్. ఇప్పుడు అయితే వేద్దాము. డ్రాప్ ఒక ప్లీజ్ ప్లీజ్. అబ్బా ఎక్కట్లేదండి, 3 మళ్ళీ. అంటావు ఈడేంటి మన ముందు వెళ్తున్నాడు ఇరానియా. ఇప్పుడు 5 వేసా. అసలు ఇవన్నీ ఏమీ లేవు, మామూలు ఖాళీ. ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ జరుగుద్ది. ఆ ఇల్లేమో అనుకున్నాను. అబ్బో మళ్ళీ 5వ గేర్లు ఎక్కాలి. ఇది చెడాయి కొంచెం ప్రెషర్గా వెళ్తే కింద నుంచే ఎక్కేస్తుంది. ఫుల్ అప్ అండ్ డౌన్స్ అండి ఈ రోడ్లు. ఇరగమాకు 10 తగ్గిందండి, తిరిగిపోయిద్ది. తగ్గింది 4 కూడా కష్టమా. ఆహా, ఇలాంటి పరిస్థితుల్లో పాస్ అవ్వాలా అండి మన బండి. ఇప్పుడు చాలా కష్టం. అండ్ ఏది ఏమైనా పర్లే. ఈడేంటి పసుకుంటా పాస్ అయ్యాడు. సరే రారా అన్నయ్యారా, దా డిప్పు కొట్టమాకురా. అది ఆ రోడ్డు చూసారా, ఖరాబే అమ్మారే. బా టెన్షన్ నాయన. పద మెల్లగా వెళ్ళాలి. చెప్పాగా ఎలా పడితే అలా వెళ్ళకూడదు. పడితే అలా ఊగుతుంది, ఉయ్యాలే బండి ఊగుతుంది. అబ్బా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ రా నాయన. అంటే స్టార్టింగ్లో ఎంతకన్నా ఖరాబ్ రోడ్లో తోలాను, అండ్ ఈ ఇయర్లో మాత్రం ఇదే చాలా హెవీగా ఉంది. మూడు అదిగా ఆ చివరి దాకా నేను వీడియో తీను. లొకేషన్ బాగుంది కదా, అదిగా బాబా, అదిగా ఆ రోడ్డు చివరి దాకా నేను తీను. ఎందుకు తీనంటే వీళ్ళ సపరేట్ ఆర్మీ ఉందని చెప్పానే ఒకటి. వాళ్ళు అమ్మో పట్టుకుంటే చాలా డేంజర్. మళ్ళీ ఎందుకు గోల, సైలెంట్గా ఉందాము. అండ్ అంతే ఇంకా. ఇది కూడా చెడాయి. ఆ చివర దాటేదాకా తీనండి, ఎందుకు మళ్ళీ. రోడ్డు కూడా డాంబరే, ప్లస్ డాంబర్లో కూడా ఇంతే ఉంటుంది రోడ్డు. అప్ అండ్ డౌన్స్గా సగం ప్యాచ్లుగా నాలుగో గేర్లు ఎక్కాలి. అది RPM 10 దాటిందంటే ఇంకా లైనే. అంటే ఆ గ్రేడియంట్ రేషియోని బట్టి, ఇంక్లినేషన్ బట్టి
రైటే, దగ్గరికి వస్తున్నాము, వద్దులే ఇంకా రిస్క్. ఇది కూడా హాట్ స్పాట్. ఒకప్పుడు ఏంటి పోయిన ఇది అక్కట్లా చూడండి, మూడో గేరు. అబ్బా ఎక్సలెంట్ లొకేషన్ ఇక్కడ కూడా. ఆహా, అంట భలే ముద్దుగా అరిసిద్దండి టాటా కూడా. అయ్యయ్యో వద్దమ్మా, ఊరికే ఛాయ్ ఇస్తున్నానో ఏదో ఉంటది కదా వాడి, సుఖీ బావా అని. అబ్బాబ్బాబ్బా ఎంత డేంజర్ రా. అస్సలు చాలా డేంజర్. చూడండి పక్కనే మళ్ళీ ఇదేమో వ్యాలీ, ఇక్కడేమో ట్రాఫిక్, చాలా మేనేజ్ చేయాలి. అబ్బో చూసారా, రిస్కీ షాట్ అది కూడా. ఏంటి ठीक है रे संगबा। हाँ वैसे ही। कहाँ जा रहे? पंचर हुआ, तब तक उधर ही सोना है। పెట్టాడండి పెంట. ఎన్నడా సాపిటే పోడా. వా వా, నా ఫ్రెండ్ సంగడు మంచి పని పెట్టాడు ఈ కేబీ గాడు దొంగనయాలు. ఏం పని అంటే పంచర్ పడింది ఆడు జేసీబీ పంచర్ పడడంతో మరి అక్కడ నేను డంప్ చేసేది కూడా వాడి కోసమేగా, ఎందుకంటే రోడ్ అక్కడ ఖరాబుగా ఉంది కావున ఆడు పంచర్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. శాంసంగ్ అంకుల్ సూపర్వైజర్ ఉంటే అక్కడ ఆయనతో మాట్లాడి చూద్దాము, లేదంటే ఆడొచ్చేదాకా కూర్చోవడమే. ఇవన్నీ ఇసుక పళ్ళు, BS3లు ఇవన్నీ BS3లే. 3 ఏందండి పాయింట్ దిగిపోయింది, బాగా తాగుతుంది ఆయిల్, చాలా డేంజర్. ఏంది భయ వీడియో తీనన్నావంటే ఎవరు లేరులేడా. వ్యూ పాయింట్లు ఇక ఇలా కూర్చొని చూస్తానికి, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి. అండ్ అదిగోండి వ్యూ పాయింట్. బా ఎంత బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్లా కాదా? అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అది మాత్రం. అవన్నీ ధాన్యం ప్యాడీ ఫీల్డ్స్. అది ముందు మళ్ళీ ఒక ఇది రోతవ్వారమే, ఎవరు రాకండ్రా, వచ్చి ఇరుక్కున్నారంటే నీ అమ్మ మళ్ళీ నేను వెనకెళ్ళలేను, లోడు పడినది. చెత్తాశాలు ఇవ్వకండి, రెస్పెక్ట్ ఇవ్వండి బడాబాళ్ళకి. అబ్బో పర్లా వెళ్ళిపోయింది. ఇవన్నీ స్లైడ్ అయిపోయింది, కనపడతల్లా స్లైడింగ్. నెక్స్ట్ 60 frames లో తీస్తాను, ఏదైతే అది అయింది నీట్గా. సంగ్బా గాడు నా ఫ్రెండ్, ఫస్ట్ అసలు నాకు మణిపూర్లో ఫ్రెండ్ ఆడే లోకల్స్లో సంగ్బా. చాలా మంచోడండి ఆడు, చాలా మంచోడు. లోకల్లో ఉద్దబలుపు చూపిస్తారు, ఎక్కడైనా ఉండేదే కదా లోకల్ అంటే, లొకాలిటీ అంటేనే ఉంటుంది స్థానబలం. కానీ ఆడు అలాంటి ఏం చేయలే ముందు నుంచి నాతో, మిస్బిహేవింగ్ కానీ ఏమన్నా. చాలా మెమరీస్ ఉన్నాయి వాడితో. పార్టీకి వచ్చేవాడు, పార్టీలు అంటే ఎప్పుడో ఒకసారి ఒకేషనల్గా, కానీ ఫుడ్ పార్టీస్ మాత్రం మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం. అది అమ్మా రోడ్డు, ఏం రోడ్డు రా బాబు. అది ఆ ముందుకు ఒక మెరక ఉంది, కొంచెం ఆ మెరక ఎక్కేసి దిగేసి టింగు అనుకుంటా. ఇది స్ప్రింగ్ సీట్, స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది దీనికి సీటుకి.
అండ్ ఓ బాబు గారిది కూడా లేవుడేమో వెనకదే. ఆడిబండి కూడా కంటిన్యూస్గా 10 నిమిషాలు వచ్చింది సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా. అండ్ సోదరీ మనులారా ప్రయాణం ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. ఇదొక వండర్ఫుల్ కరువు, అంటే డబ్ల్యూ కరువు లాగా ఉంటుంది, డబ్ల్యూ లాగా ఉంటుంది ఈ కరువు. ఇలా ఉంటే మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అటు నుంచి అలా తిరిగి అదిగో ఇటు నుంచి మళ్ళా అలా తిరిగి ఆ కనపడుతుంది కరువు, అలా డబ్ల్యూ లాగా ఉంటుంది. డబ్ల్యూ ఆ కరువు మెలికలుగా 5వ గేర్ వేద్దామే. మామూలుగా ఉండదు మరి. బ్రేక్ నొక్కితే బ్రేక్ టచ్ చేస్తే చాలు BS6లుగా ఆగిపోతాయి. ఏది మన యాక్టివ్ అయిపోద్ది ఇంజిన్ బ్రేక్. అది ఇంజిన్ బ్రేక్. రెడ్ బటన్ పక్కన రెడ్ నొక్కుంది, అది ఇంకొక కర్వ్. అండ్ మన డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతాము. అంకుల్ ఏంది గేదెలు మేపుకునే అంకుల్ ఇక్కడ. అదిగా ఆయన ఆవుల్ని మేపుకుంటారు, గేదెలు ఉండవు. గేదెలు ఉంటాయి కానీ బ్రెజిలియన్ గేదెలు లాగా ఉంటాయి, పెద్ద పెద్ద కొమ్ములు యాక్కుల్లాగా ఉంటాయి. మిథున్ అంటారు, అరుణాచల్ మిథున్ లాగా ఇక్కడ కూడా గేదెలు మిథున్ లాగా ఉంటాయి. అమ్మా వాగి బండి తోలి అలసిపోయాను. అండ్ విషయం ఏంటంటే అది ఇక్కడి నుంచి చడాయి. ఓకే సారీ మెరక కాదు పల్లం. ఇప్పుడు 5వ గేర్ వేసి మెల్లగా బ్రేక్ టచ్ చేస్తే దింపుకుంటా ఉందాము. కనపడుతుందిగా మీకు దిగుడు. ముందే ఆ క్యాంప్ ఉంది. ఏ క్యాంపు? ట్యాక్స్ కలెక్షన్ క్యాంపు. కంపెనీ వాళ్ళు అంటే ఏమనరు, ఎందుకంటే మా రూట్లో ఉండి మా మీద దౌర్జన్యం చేస్తారు. ఏంద్ర పిచ్చినా వెళ్ళారా అని అడుగుతారు. బయట పళ్ళకి ఇప్పుడు మన వెనకొచ్చే బండి ఉంది ఒకటి, ఆ బండిని అడుగుతారు. మళ్ళీ ప్రతి బండిని అడుగుతారండి. లోడ్ పెట్టి చెప్పాక మీకు ప్రీవియస్ వీడియోల్లో. ఆంధ్రాకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను ఇలా బతుకు, ఇలా వ్యవహారం, ఇలా ఎగస్టాలన్నీ. ఓకే ముందు కరువు తిరగంగానే ఉంటారు. అన్లోడింగ్ పాయింట్ దగ్గర కలుద్దాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300-400 మీటర్లు అంతే అన్లోడింగ్ పాయింట్. అంత కూడా ఉండదు, 100 మీటర్లే. ఇందులో ఏముందో చూస్తానికి. అదిగో ఆ బండి. వాళ్ళనైతే అడుగుతారు, మనల్ని అడగరు. ఎందుకంటే కంపెనీ అంటే వదిలేస్తారు. రైట్ ఉంటాను. అదే తిరగడంలోనే ఆడే ఉంటారు. చూడండి లేరు ఎందుకో ఈరోజు. లేకపోతే ఆడని చచ్చారా అర్థం కావట్లేదు. ఎక్కడ నుంటారా లేదంటే వెనకున్న 2 కొంపలే కొత్తగా పెట్టారు. మామూలుగా అయితే బోర్డర్లో పెట్టేవాళ్ళు, నాగాలాండ్ మణిపూర్ బోర్డర్లో. సారీ 4 వేద్దాంలే. ఇప్పుడు ఏంది డైవర్ట్ అయింది ట్రాఫిక్ అంతా. ఏంది గంటకు 3 లక్షల పైన సంపాదిస్తారు బళ్ళు సరిగ్గా వస్తే. ఆంధ్ర డ్రైవర్లు ఎవరైనా ఉంటే అడగండి, తెలిసిద్ది. బ్యూటిఫుల్ లొకేషను. అండ్ ఇది కూడా డౌన్ దిగుతుంది. ఎగుడు దిగుడు. అసలు ఆ వ్యూ చూడండి గురువు గారు, ఎంత అద్భుతంగా ఉన్నాయో. క్లారిటీగా క్లియర్ స్కై. ఏంట్రా చూడండి, ఇచ్చిన లెట్ అడుగుతున్నాడు దెంగితాగి నషాలో. ఆడికి అంట అడికేంద్ర కుయ్య అనుకుని మా రోడ్ రా ఇది, అక్కడికంటే చా అంటున్నాడు. బాబా సూపర్ కదా పొలాలు, లొకేషన్ అంతా. అది ఎక్కడికే మనం వచ్చేది. ఏమైనా అబ్బో ఇది కూడా చాలా డేంజర్గా ఉంది గురువు గారు. జిఆర్పి మా ఆఫీస్ రోడ్ అది ఇంకా చడాయి గలీజ్. ఇప్పుడు మనం ఇటే దింపుదాము. రా బాగుంది కదా.
లొకేషన్ అండ్ అంబియన్స్ అంటారు, నేచర్ అంబియన్స్ ఇవన్నీ. మనం కూడా అటే వెళ్దాంలే, పెంట ఎందుకు, అటు ఇటు మళ్ళీ వంగిపోద్ది. బాయ్. ఇటు తిప్పుకొని మెల్లగా మేనేజ్ చేసుకుందాం, అట్టా కొట్ట ఏం చేద్దాం. అవు 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 అంట మా బేబీ ఎంత క్యూట్గా అరుస్తుందో. క్యూట్గా అరితే అరిసావు కానమ్మా, దయచేసి కొంచెం రెస్పెక్ట్గా ఉంటాను, మాకేమీ పనులు పెట్టబాక. శాంసంగ్ అంకుల్ ఉన్నాడు అక్కడ. అండ్ అబ్బా రోడ్డు చూడండి గురువు గారు, అసలు హెవీ. ఆ బళ్ళు అవన్నీ ఎలా వస్తున్నాయిరా బాబు అనుకుంటున్నా ఎంతనాళ్ళు. అసలు అక్కడ రోడ్డు ఎక్కడ ఉందండి, దీనమ్మ మాసు వెళ్ళిపోతుంది పక్కకి. అసలు నా వల్ల కాదు బాబు, నేను రిస్క్ తీసుకోలేను. అవసరమైతే ఇలా మధ్యలో నుంచి వెళ్దాము. వామ్మో వామ్మో, అసలు ఏందండి ఈ డేంజరు, చాలా గలీజ్గా ఉంది వ్యవహారం. ఇది అసలు చూడండి ఏమైనా ఉందా, ఇదంతా మంచిగా చక్కగా పాస్ అయిపోయే వాళ్ళమే. ఆడు బండి ఏంట్రా బాబు ఇప్పుడే పంచర్ పెట్టాలా. అబ్బో అది ఇరుక్కుపోయింది, నేనేం చేయలేను ఇప్పుడు. చూద్దాం మెల్లగా లోడ్ గేరేసి బయటకు ముందు తప్పిద్దాం దీన్ని. ఏం తప్పించేది, ఆగిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది. ఆగాగాగాగు. బో అబ్బో రా, చాలా హెవీగా ఉంది. లోడ్ కాకుండా ఎంటీ అయితే ఎలా అయినా వెళ్ళిపోయింది. లోడ్ కాబట్టి డేంజర్ ఎలా అయినా. అది వంగిపోయింది చూడండి. పాస్ అయిపోయానమ్మా చాలా. డార్లింగ్ గాడు. అండ్ ఇదిగో శక్తిమాన్ బండి సైడ్ ఆపేసి ఫస్ట్ టైం లోడ్ గేర్ వేసాను అంటే ఈ స్టెచ్లో. సరే ఇక్కడ ఆపి అవసరమైతే రివర్స్ చేసుకుని బండి వెయిట్ చేద్దాము. చేసేది ఏమి లేదు ఇక. మరి అదిగా మా ఆఫీస్కి అక్కడ ఒక సంవత్సరం ఉన్నా, పోయిన సంవత్సరం ఈ టైంలో అక్కడే ఉన్నాను పిఎం గారి దగ్గర. సరే మరి అన్లోడింగ్ చూద్దాము. ఇదే డెస్టినేషన్, ఇంకా అది ఆ చండాలాన్ని కవర్ చేయడానికే ఉంటా. భయ్యా అన్లోడ్ అయిపోయింది, ముందుకెళ్తున్నాను. అయిపోయింది, ఇంకా డౌన్ చేసేసుకుందాము. बोलिए अंकल, बोलिए. నాతో పాటు వస్తాడండి కొంపతీసి అంకుల్. వస్తున్నాడు. జాయిగా ఉదర్ మే. ठीक है. సరే అండి, ఇంక ఇలా 2-3 ట్రిప్పులు కొట్టాలి. ఎన్నిసార్లు చూపించినా అదే మోడ్యూల్ కదా, కావున ఇంకా తర్వాత ఏమన్నా వేరే ట్రిప్స్ ఏమైనా ఉంటే చూద్దాం. వేరే రూట్ ఏమన్నా ఉంటే. ఎంతతో ఈ రూట్ అంతం అయిపోయింది. జస్ట్ కొంచెం దూరం వచ్చాం అంతేలే, ఒక 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు వచ్చాం దాని నుంచి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఇలాంటి మంచి మంచి థ్రిల్లింగ్ వీడియోస్ కావాలంటే డిఫరెంట్గా తెద్దాం, అందరికన్నా మనం భిన్నంగా. ఓకే,
అందరూ ఒకే ఫార్ములా అంటే ఎలా అండి, కుదరదుగా. సరే మరి, నమస్తే సదావత్సలే మాతృభూమే, ఉంటాను. सैमसंग अंकल सब्सक्राइब कीजिए, बोलो सब्सक्राइब किलो चैनल को థ్యాంక్ యూ. అది మా అంకుల్లే, లోకల్ అంకుల్, సూపర్ అసలు, మామూలుగా అది. సరే మరి, ఉంటా.